చెంత నీవై ఓదార్పువై నా చెంత నీవై ఉండినావు, నా కన్నీరు నీ కవిలలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా. చెప్పండి, ఏంటి అద్భుతమైన ప్రేమ! మురికి కాలంలో పట్టుకుపోయేటువంటి జీవితాలు, అర్థమైనటువంటి, గుర్తింపు లేనటువంటి, గౌరవం లేనటువంటి, తిండి లేనటువంటి, కష్టాలతో, శ్రమలతో, బాధలతో, ఇబ్బందులతో, శోధనలతో దారిద్ర్యపు జీవితాన్ని జీవించిన జీవితాలనే దేవుడు ఈనాడు వెలిగించాడు. ఈ స్థితిలోకి తీసుకురావడానికి కారణం ఏంటో తెలుసా? ఆనాడు తిమోతి యొక్క తల్లి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచింది. ఆమె తల్లి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచింది. ఆమె అమ్మమ్మ ద్వారా వెళ్ళారా తల్లిలోకి విశ్వాసం వచ్చింది. తల్లి ద్వారా వెళ్ళారా తన కుమారుడైన తిమోతిలోకి ఆ విశ్వాసం వచ్చింది. ఒకవేళ వారు అలాగే వాళ్ళ యొక్క అత్తమామలు అనుసరించినటువంటి జీవితాన్ని జీవించున్నట్లయితే ఈనాడు వీళ్ళరా వాళ్ళకు గుర్తింపు కాదు కదా, బ్రతకడం కూడా కష్టమైపోయేదే. తెలుసా, నేను కాళ్ళు పట్టుకొని ఏడ్చానండి కింద పర్వాలేదు ఇన్షర్ట్ చేసుకొని. కనికరం గల దేవుడు మనం ప్రార్థన చేస్తే, ఆయన వెతిలాడితే ఆయన వదిలిపెట్టాడా? దేవుడు బిడ్డలారా అలాంటి కష్టకాలంలో నుంచి మరి ఈ కుటుంబం పోయారా ఈ స్థితిలోకి రావడానికి కారణాలు అయ్యాయి. సరే, ఏదేమన్నా ఎస్టేట్ గారిలో ఉన్నటువంటి విశ్వాసం, వారి మార్మనసు అనుభవంలోని ప్రార్థనలు చేస్తూ పిల్లల ఆ క్రమంలోనే మరి కృష్ణ మరి మన కృష్ణని ఇద్దరు కూడా మార్మనసు పెట్టుకున్నారు. తరువాత వారు ఈ స్థలంలోకి వచ్చినప్పుడు దేవుని పిల్లల ప్రారంభంలో కోరినప్పుడు అక్కడ మరిన్ని కష్టాల్లో పడ్డారు. ఆయన వస్తాను, నేను కృష్ణని కూడా రిక్వెస్ట్ చేశాను, ఆయన నువ్వే మాట్లాడాలా, ఆ కష్టాలు అంతా నీకే తెలుసు, ఎంత కష్టపడ్డావో, ఎన్ని బాధలు పడ్డావో, ఎన్ని నిందలు అవమానాలు పాలయ్యావో. ఈనాడు దేవుడు బిడ్డగా ఈ స్థితే మనకు కనపడుతున్నాయి, కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు. నిజంగా ఆకలితో ఉన్న రోజులు ఎన్నో ఉంటుంది, నిద్ర లేనటువంటి రోజులు ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా పిల్లగా మన దేవుడిలో ఉండడం బైబిల్ అంటున్నారు, నీ స్థితి మొదట కొద్దిగా ఉండేను, తుదను నీవు మహాభివృద్ధి పొందుదు. దేవుని యొక్క లేఖనము దేవుని బిడ్డలారా కనుక అలా కష్టపడ్డాడు. ఒకటి గమనించండి, చాలా మంది కష్టపడతా ఉన్నారు లోకంలో, కానీ ఆ కష్టార్జితం అంతా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది, చిల్లి సంచేసినట్లుగా అయిపోతా ఉన్నది. కానీ దేవుని వాక్యం అంటా ఉంది, సామెతల 10:20, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. నువ్వు కష్టపడాలా, పని చేయాలా, యథార్థవంతులుగా ఉండాలా, దేవుని నమ్మకం ఉంచాలా. దేవుని నమ్ముకొని కష్టపడి పనిచేసేటువంటి వాడిని దేవుడు విడిచిపెట్టడండి. దేవుడు లేకుండా నువ్వు ఎంత కష్టపడ్డా కానీ, నువ్వు ఎన్ని రోజులు కష్టపడ్డా, ఓవర్ టైం హోటల్ చేసినా కానీ, రాత్రులు పగలు నువ్వు కష్టపడి పని చేసినా కానీ, చెప్పండి, నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును దేవునికి విరోధముగా ఏ ఆయుధము వర్తిల్లదనగా ఏ మనుషుడు కూడా వర్తిల్లే అవకాశం లేదు లేదు లేదు. దేవుని ప్రియులారా, కృష్ణ తన అంతరంగంలో అంతకుముందు విగ్రహారాధికులుగా ఉండేవాడు కదా, కానీ తన తల్లి మూలంగా తన కుమార్తె దేవునిలోకి రావడం, అందరి భర్తలు భార్య మాట్లాడటం లేదు, మంచేదో చెడేదో గ్రహించాలా. సరే, ఏదేమైనా వారిద్దరిలో ఒక ఆలోచన పుట్టడం, వాళ్ళ మార్మనసు పొందుకోవడం, ప్రియులారా ఆ తరువాత వారి యొక్క కష్టార్జితం దేవుని బిడ్డలారా చాలా
కష్టపడుతూ ఈ రోజు వరకు కూడా మీరు పగలొచ్చి చూస్తే షార్ట్ మీద వెళ్ళి కష్టపడి పని చేస్తూ ఉంటారు. ఒక 4 లక్షలు, ₹1,00,000 లేకపోతే మంచి బండిలో కారు ఉంటే కాలు వేసుకొని తిరుగుతారు. చెప్పండి. దేవుని యందు నమ్మకము, వినయము, విధేయత, కష్టపడి పనిచేస్తూ తగ్గించుకొని బిడ్డలారా, తన శ్రమని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఆగవేయ పరిస్థితి లేదు. కాబట్టి దేవుడు బిడ్డలారా, మరి చాలా బయట కూడా ఇందాక మా దానియల్ గారు వైరా వెళ్ళి వరం కోసం అడిగానంటే అక్కడ అంటున్నారంట, మా ఊళ్ళో కూడా ఉత్సవాలు తెలుసులే కానీ మరి మేము వచ్చినామని అంటే, ఓ అన్న చాలా మంచివాడు. చెప్పండి, చాలా మంచివాడు. నీ మంచితనం నిన్ను తప్పకుండా కాపాడింది. నీ తగ్గింపు తప్పకుండా నిన్ను హెచ్చింపజేసింది. నీ విజేత తప్పకుండా నీకు విజయాన్ని ఇచ్చింది. అర్థమైందండి? నీ నమ్మకం తప్పకుండా దేవుని నీ విశ్వాసం నీకు గొప్పని ఖచ్చితంగా చేసింది. కనుక దేవుని ప్రియులారా, ఈ స్థితి ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్న స్థితి ఎంత వ్యత్యాసం కదా. మనుషులు ఊహించినటువంటి బైబిల్ ఏమంటుంది? దేవుడు తనను నమ్ముకున్నటువంటి వారికి ఏ మేలు చేయక మానడు. కాబట్టి దేవుడు తప్పకుండా మంచి మేలు చేస్తాడు. అయితే మేలు చేసినప్పుడు పిల్లరా దాన్ని మనం మర్చిపోవు. చెప్పండి, ఏం చేయాలా? మర్చిపోవు. దేవుడు ఎన్నో మేలు చేస్తాడు. నీకు కూడా యాక్సిడెంట్ నుంచి కాపాడుతాడు. పిల్లలు లేని పిల్లలు ఇస్తాడు, ఉద్యోగాలు లేని ఉద్యోగాలు ఇస్తాడు కదా, మంచి ఆరోగ్యం ఇస్తాడు, కుటుంబాల్లో కాపాడుతా ఉన్నాడు, వ్యాధుల నుంచి విడుదల చేయిస్తాడు దేవుడు. కానీ మర్చిపోతున్నాం మనం, మర్చిపోకూడదు. 2వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 మాత్రం ప్రతి విషయమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట మీ విషయములో దేవుని చిత్తము. ఏంటంట? ప్రతి విషయములోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతలు తెలియచేయాలా? ఎందుకంటే దేవుడు లేకుండా, దేవుడు బిడ్డలారా, మనం ఏది సంపాదించలేము, క్షేమంగా ఉండలేము, ఆరోగ్యంగా ఉండలేము. కనుక ప్రతి విషయం ముందు మనం ఏం చేయాలా? కృతజ్ఞత తెలియజేసే వాళ్ళం కూడా. 103వ కీర్తనల భాగంలో మాట్లాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తం. దావీదు మహారాజు ఒకనాడు దేవుని బిడ్డలారా చూడండి, యెషయాకున్నటువంటి 8 మంది కుమారులలో దావీదు పిల్లరా గొర్రెలు మేపేటువంటి వాడుగా ఉన్నాడు. పిల్లరా గమనించండి, ఆ పాలస్తీనా పిల్లల ఎడారిలో ఎర్రటి దుబ్బ ఆ యొక్క గొర్రెలను మేపుచూ ఒక జీతగాడిగా, చాలా పిల్లల మురికివాడుగా, చాలా పిల్లల జాగ్రత్తగా గొర్రెలు కాసుకుంటున్న సమయంలో ఆ హీన స్థితిలో నుంచి దేవుని బిడ్డలారా, దేవుడు పిల్లలా పలికిన మాట తెలుసా? దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు పలికాడు. నువ్వు మనుషులకి ఇష్టానుసారంగా ఉంటున్నావేమో, మనుషులు చెప్పినట్లుగా చేస్తున్నావేమో, మనుషులకు నచ్చినవి చేస్తూ వాటి మెప్పును పొందుకుంటున్నావేమో. దావీదుని గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం, దావీదు నా హృదయానుసారుడు. దేవునికి ఇష్టడుగా ఉన్నప్పుడు, దేవుని ప్రేమించేవాడుగా నువ్వు ఉన్నప్పుడు, దేవుని ప్రియులారా ఆయన చిత్తాన్ని నువ్వు ప్రియులారా గమనించి దాన్ని జరిగించేవాడుగా నువ్వు ఉన్నప్పుడు, దేవుడు నిన్ను ప్రియులారా గొప్పవాడిగా లేవనెత్తుతాడు. అలాంటి దావీదుని దేవుని బిడ్డలారా ఏమండి చెప్పండి, గొర్రెలను కాచుకునేటువంటి దావీదును ప్రియులారా రాజును చేసి చూడండి, ఇశ్రాయేలీయులకు రాజును చేశాడు దేవుడు. ఇశ్రాయేలీయులకు రాజును చేశాడు దేవుడు. అదే బైబిల్ మాట నువ్వు నమ్మిన దేవుడే మహిమను చూసేదవు. yes you can see the glory of the God if you believe అంట. దేవుని నువ్వు నమ్మితే పిల్లరా దేవుని మహిమ కార్యాలు చూస్తావు. ఊహించని కార్యాలు దేవుడి నీ జీవితంలో సంపూర్ణ చేస్తాడు దేవుని బిడ్డలారా. కాబట్టి దావీదు పిల్లరా దేవుని యొక్క హృదయానుసారుడుగా ఉన్నప్పుడు, ఆయన పిల్లరా పేద స్థితిలో ఉన్నప్పుడు, ఒక జీతగాడిగా ఉన్నప్పుడు పిల్లరా చూడండి, అసలు ఒక సందర్భంలో పిల్లరా దేవుడు
దావీదును కోరుకున్నప్పుడు పిల్లరా ఆ సమూయేలును పంపించాడు. ఇది యెషయా కుమారుడు ఒకను అభిషేకించు రాజుగా అని పంపించినప్పుడు పిల్లరా ఈ యెషయా ఇంటికి సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చి యెషయా ఇగో నీ కుమారులను నా అభిషేకించడం దేవుడు పంపించాడు. ఆయన చెప్పాడు నీ కుమారులను పంపించమంటే 7 కుమారులను పంపించినా కానీ పిల్లరా దేవుడు వీళ్ళెవరు కాదన్నాడు. వాళ్ళందరూ అందంగా ఉన్నారు, ఆజానుబాహులుగా ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు, బలంగా ఉన్నారు, పిల్లలు చూడడానికి చాలా బాగా ఉన్నారు. కానీ దేవుడు తెలుసా వీళ్ళ జ్ఞాపకం నేను ఎన్నుకోలేదు. అప్పుడు డౌట్ వచ్చింది సమయానికి ఏమన్నాడు తెలుసా? ఏడుగురేనా ఇంకా ఏడుగురేనా నీ కుమారుడు అంటే లేదయ్యా ఓ చిన్నోడు ఉన్నాడు. వాడు పనికి మాలినాడు. ఎవడు చిన్నోడు పనికి మాలినాడు? ఎవడో దావీదు ఆ గొర్రెలు కాస్తున్నాడంటే నువ్వు ఆయన అక్కడిగా పిలిపించాలన్నా వీళ్ళరా జీవితాన్ని పంపించు అక్కడికి. దావీదు గొర్రెలు కాసుకుంటూ వీళ్ళు వాయించుకుంటూ చక్కగా అక్కడ ఆయన ఉన్నప్పుడు ఆయన ఏముందంటే చూడు గొర్రెలు కాసేవాడు ఎడారిలో తిరిగేవాడికి ఏముందండి? ఈ తల నిండా చెప్పండి మట్టి దుబ్బ ఎర్ర దుబ్బ పిల్లల బట్లన్నీ మాసిపోయినాయి. చిపిరిగా ఉన్నాడు. నిన్ను రమ్మటం త్వరగా ఏంటి నన్న అంటే అవును ఇలాగేనంటే అవును ఇలాగే ఉండబడ్డామన్నా. దేవుడు బిడ్డలారా దయచేసి గమనించండి. అదే స్థితిలో ఎవరు ఎన్నిక లేనటువంటి ఆ యొక్క దావీదు అలా వస్తా ఉంటే దేవుడు బిడ్డలారా కోరుకున్న వాడితడే లేచి అభిషేకించు. నేను కోరుకున్న వాడితడే ఇతడే నా ప్రియ కుమారుడు ఇతని యందు నేను ఆనందించెదను. ఎలా మనుషులైతే కార్లు వేసుకొని టక్కులు వేసుకొని మంచిగా చక్కగా డబ్బున్నటువంటి పాస్టర్లని కోరుకుంటున్నారు కదా. నీ హృదయాన్ని పిల్లరా దేవుని ఎదుట చేర్చగలిగేటువంటి దైవ సేవకుని చేర్చుకోలేని దుస్థితి అయినాడు క్రైస్తవ సమాజం అన్నది. నీ గుండెల్లో నీ ఇంట్లో ఉన్న పాపాన్ని బయట పెట్టగలిగేటువంటి సేవకుని విశ్వసించలేని పరిస్థితులు అయినాడు సమాజం అన్నది. కానీ దేవుడు ఎవరు కోరుకున్నాడు? దావీదు పిల్లరా వస్తా ఉంటే దేవుడు అన్నాడు సమయంలో వెళ్ళి అభిషేకించు. ఆయన నా హృదయానుసారుడయ్యా లేచి నువ్వు ఆయనే అభిషేకించు. చెప్పు దీనులను వెంటకుప్పల మీద నుండి దీనులను దరిద్రులను నేల నుండి దరిద్రులను పెంటకుప్పల మీద నుండి దరిద్రులను పెంటకుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తేవాడు మన ప్రభు అయినటువంటి దేవుడు. కాబట్టి నీ దీన స్థితిని కాదు కానీ నీ హృదయాన్ని చూసే దేవుడు. అలాగే పిల్లల దావీదుని దేవుడు తెలుసుకుని రాజును చేశాడు ఇశ్రాయేలుగా. కనుక దేవుడు బిడ్డలు గమనించి అయితే ఈ సమయంలో దావీదు పొందుతున్న ఆ మాటలు తెలుసా? దావీదుకు దేవుడు చేసిన మేలు బట్టి మాట్లాడుతున్న మాటలు నా ప్రాణమా యెహోవాను సన్నతించు. yes o my spirit and o my life నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగములో ఉన్న సమస్తమా నా శరీరము లోపల దాగినటువంటి సమస్తం అనగా నా ప్రాణమా నా ఆత్మ నా హృదయమా నన్ను సృష్టించిన నా దేవుణ్ణి వేద స్థితిలో నుంచి పెంటకుప్పల మీద నుండి ఇదిగో అడవిలో ఎడారిలో దుబ్బలో నేను ఒక దరిద్రుడుగా ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి ఈ ఇశ్రాయేలీయులకు రాజుగా చేసిన నా దేవదేవుణ్ణి స్తుతించు. ఆయన చేసిన ఉపకారం నా దేవుడు చేసిన ఉపకారములలో ఏ ఒక్కటి కూడా నువ్వు మర్చిపోవద్దు. ఎవరు చెప్తున్నాడండి? ఎవరు చెప్తున్నాడు? దావీదు తన ప్రాణం చెప్పుకుంటున్నాడు. ప్రాణమా ఈ మట్టి శరీరం మర్చిపోతే ఎప్పుడైనా ఈ మట్టి శరీరానికి వస్త్రాలు మంచి వస్త్రాలు ఆశపడింది, వెండి బంగారాలు ఆశపడింది, మంచి తిండి ఆశపడింది, మంచి నిద్ర ఆశపడింది, మంచి పదవులు ఆశపడింది. అందుకనే వాటిలో పడిపోకుండా నన్ను దేవస్థితి నుంచి పైకి రావడానికి ఇశ్రాయేలుకు రాజుగా చేసినటువంటి నా దేవుడు నాడే ఆ దేవుడిని నువ్వు మర్చిపోవద్దు. అదే నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఉన్నది ఇంకా జీవితం ఎన్ని మేలులు దేవుడు చేస్తా ఉన్నాడు. ఏ స్థితిలో నుంచి దేవుడు నిన్ను ఏ స్థితిలోకి తీసుకొస్తా ఉన్నాడు. నీ పిల్లలను, నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ భార్యను ప్రియులారా ఏ
ఆలోచించవా? ఎప్పుడైనా ఆలోచించవా? దీనికి ఒక దేవదేవుడు ఉన్నాడు, ఒక రక్షకుడు ఉన్నాడు. ఆయనే బిడ్డరా మనలను ఆ దీని స్థితిలో వచ్చి మనలను ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చేవాడు. కనుక దేవుని బిడ్డలారా చూడండి దయచేసి 105వ కీర్తనలో ఒక మాట ఉంది, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయుడి. చెప్పాలా? సాక్ష్యం చెప్పాలా? ఎందుకు ప్రార్థన పెట్టుకున్నావు? ఏమిటి ఈ స్థితి? ప్రియులారా, నీ పరిస్థితి ఏమిటి? నీకు చేసిన మేలు ఏమిటి? వాళ్ళకి ఆమె తెలుసా? ఎవరి నుంచి సంపాదించుకున్నారో, ఎక్కడ దొంగతనం చేశారో, ఎక్కడ లాటరీ తగిలిందో, ఎక్కడ ఏం చేశారో, మానవ హృదయాలు మనుషులు అక్కడ బాగా ఆలోచిస్తారు. కాబట్టి యథార్థతను ప్రజల ముందు పంచుకోవాలి మనం. నువ్వు పడే కష్టం, నువ్వు పడేటువంటి శ్రమ, నువ్వు తిండి లేని రోజులు, నిద్ర లేని రోజులు, అవమానాలు, నిద్రలు, కష్టాలు, ఇదిగో వీటికుండా నేను ప్రయాణం చేస్తూ నా దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు నా దేవుడు నన్ను ఏ రీతిగా దీవించాడు. కనుక ప్రియులారా, దేవుడు చేసినటువంటి మేలులు దయచేసి ఎవరు ఎప్పుడు మర్చిపోవాలి. తర్వాత ఇంకొక మాట ఏంటంటే హెచ్చరిక. మనం ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మన వెంట ఎప్పుడు దుస్తులు వెంటాడుతూనే ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఎక్కడ ఛాన్స్ దొరకదు, ఏ విధంగా వాడిని వీడిని ఆమెను ఏమైనా పడబట్టాలో ఎప్పుడు ఆలోచన నిద్ర లేకుండా పనిచేస్తా ఉన్నాడు సాధారణ. మీకు తెలుసా, మనం అప్పుడప్పుడు నిద్రపోతాం. అపవాది తనకు సమయం కొంచెమే, అపవాది తనకు సమయము కొంచెమే అని ఎరిగి బహు రౌద్రం గలవాడే వీళ్ళలా వెంటాడుతూ ఉన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎప్పటికప్పుడు తెలివిగా ఉండాలా, ఎప్పటికప్పుడు దేవుడికి నిలబడాలా. వీళ్ళరా ఒక సందర్భంలో ఒక రాజు నెబుకద్నెజరు చాలా ఉన్నవాడు, గొప్పవాడయ్యాడు. వీళ్ళగా తనలో తాను అనుకున్నాడు ఒక మాట. ఏమనుకున్నాడు తెలుసా? ఇంతటి విశాలమైన, అయ్యో ఇంత గొప్ప అంతఃపురం, ఇంత గొప్ప బంగ్లాను నేను కాదా కట్టించింది అనుకున్నాడంట. ఒక మాట తన మనసులో అనుకున్నాడంట. అనుకునేసరికి దేవుడు బిడ్డలారా, దేవుడు హృదయ రహస్యం ఎరిగిన వాడు. తగ్గించేసి ఎప్పుడు హృదయం నుంచి దేవుడిని తప్పించొద్దు. ఆ నెబుకద్నెజరు దేవుడు బిడ్డలారా, నెబుకద్నెజరుతో గడ్డి వేయించాడు. ఎవని గర్వము కనుక జాగ్రత్త కలిగి ఉండాలి. మనలో ఎక్కడ కూడా పిల్లలా గర్వించొద్దు. ఆ గర్వము కానీ అహంకారము కానీ నా వల్లే నేనేం చేస్తాననేటువంటి పిల్లలా ఈ పరిస్థితులు కూడా మనలో ఎవరు కూడా అలాంటి రాకూడదు. కాబట్టి పిల్లలా జీవితకాలం అంటే మనం దేవుడికి విలువగా ఉన్నాం. దేవుడు నిజంగా ఈ కుటుంబాన్ని నేను చూసినప్పుడు చాలా నేను గర్వపడ్డాను. చాలా చిన్న వయసులో, ఎంత వయసు మీ ఆయన పెద్దగారు ఒక 40 లోపల ఉంటే సరే చూసారా, ఒక 40 సంవత్సరాల లోపల ఏడున్నారు. మా బిడ్డలు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ భర్తలు చాలా మంది ఉన్నారు కదా. ఆ మామూలుగా కష్టపడతారు. లేకనే పొద్దుకు వెళ్ళగల లెక్క ఏం చేస్తారు, అన్ని లెక్కలు చేసి కూర్చున్నా పెడతారు కింద. అలాంటి వాళ్ళు ఉన్నారు. అలా ఉంటే మన జీవితాలు అంతే ఉంటాయి ఎప్పుడు. కాబట్టి చిన్న వయసైనా చాలా కష్టపడ్డు, మంచి విధేయత. మరొక సందర్భంలో మీటింగులు ఖర్చు అంతా కూడా ఒకసారి మనలో పెట్టుకొని చేశాడు. నిన్న ఎంత గొప్ప త్యాగం తెలుసా? తెలుసా? దేవుని పని, నా పని నీ పని నేను చేస్తా. If you do my work, I will do your work and I will bless you. 2 సంవత్సరాలు అసలు తరతరాలకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అలాంటి దేవుని ఆశీర్వాదం పిల్లల ఈ కుటుంబానికి ఇంకా 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 కలగాలని, మీరు కూడా మనమందరూ కూడా దేవుని ఆశీర్వాదాలు అనుభవించే వారంలో ఉండాలని ప్రభు పేట ప్రాణంతో మీకు అందరికీ మనం చేస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, మనందరి చెప్పండి, త్యాగాల కంటే మనందరి కష్టం కంటే నా రక్షకుడైన యేసు కష్టం చాలా గొప్పది కదా. యేసు ప్రభు లోకంలోకి వచ్చి ఆయన తన శరీరాన్నంతటినీ గాయాలు పాలు చేసుకున్నాడు. తన రక్తం అంతగా ధారలుగా చెందించి పిల్లరా తన ప్రాణం అర్పించి నిన్ను విలువ పెట్టి కొన్నాడు కదా. విలువైన రక్తం విలువలేని నాకు
బాబు రాసిన పాట అయింది. ఓకే, టైం జరిపోతుంది. ఒక వచ్చిన నువ్వే ప్రారంభిస్తావు. బాబు పాటలు రాశాడు, చాలా మంచి పాటలు రాశాడు. వాడు కూడా రాశాడు. సేవకుడు అంటే బలమైన సాధనకి పాట 3 రోజుల మీటింగ్లో 29, 30, 31 3 రోజుల మీటింగ్లో లాస్ట్ రోజు మీటింగ్లో ఈ పాట రిలీజ్ చేయడం జరుగుతుంది. నిజమైన సేవకులు కాబట్టి దయచేసి మరి మీరు అందరు రావాలి. అందరు రావాలని ఆహ్వానిస్తున్నాం. ధ్యానం చేసుకున్నాం. నిజంగా ఆయన తన విలువైన రక్తాన్ని ఆభరణంగా ఉన్న మన కొరకు ఆయన కాల్చాడు. అందరూ కళ్ళు మూసుకున్నాం. కళ్ళు మూసుకొని పదాల్లో ఉన్న అర్థాలు మనం ధ్యానం చేసుకుంటూ నిజముగా ఆయన పడిన సిలువ శ్రమలను కదా, సాధారణంగా అందరిలా సిలువ పట్టుకొని తిరగడం కాదు. నిజముగా దేవుడు ఎవడైనా తనను వెంబడించాలని అనుకుంటే తాను ఉపేక్షించుకొని తన సిలువను తాను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. దానికి ఒక కండిషన్ పెట్టాడు, తనను తాను ఉపేక్షించుకొని, అంటే తను తాను కాదనుకొని. కాబట్టి ఆయన సిలువ శ్రమలను మనం ఈ పాట ద్వారా ధ్యానం చేసుకున్నాం. కళ్ళు మూసుకొని ఈ పాడే పాటలోని అర్థాలను మనం ధ్యానం చేసుకున్నాం. పాపులలో మొదట ఉన్న నా కోసం ఆ కలువరి సిలువలో నీ ప్రాణము విడిచావు. పాపులలో మొదట ఉన్న నా కోసం ఆ కలువరి సిలువలో నీ ప్రాణము విడిచావు. ధనవంతుడవైయుండి దరిద్రునిగా వచ్చావా. ధనవంతుడవైయుండి దరిద్రునిగా వచ్చావా. ఏ పాపము ఎరుగని నీవు నాకై మరణించావా. ఏ పాపము ఎరుగని నీవు నాకై మరణించావా. యేసయ్యా నా యేసయ్యా నా పైన నీకు ఎంత ప్రేమయా. యేసయ్యా నా యేసయ్యా నా పైన నీకు ఎంత ప్రేమయా. విలువైన రక్తం విలువలేని నాకు విలువలేకుండా దారపోసినవా. యేసయ్యా నా యేసయ్యా మా పైన నీకు ఎంత ప్రేమయా. మా పైన నీకు ఎంత ప్రేమయా. ప్రార్థన చేసుకున్నాం. మా పరిశుద్ధుడా, శ్రేష్టమైన బాధలు ఉన్నాడు తండ్రి. నిజమే నాయన, అయోగ్యులు తండ్రి. నాయన నీ కృపకు అనర్హులము తండ్రి. నాయన మీ ప్రేమను పొందుకోవడానికి సరిపోని వారం దేవా. అయినప్పటికీ నాయన మీ అమూల్యమైన కృప మా ఎడల విస్తరింపజేస్తూ తండ్రి నాయన మేము ఇంకనూ పాపులమై ఉండగా మీ ప్రియ కుమారుని మా కొరకు బలిగా నాయన నిజముగా నాయన మా కొరకు మరణించి తండ్రి మృత్యుంజయుడై తిరిగి లేవడానికి నాయన ఈ భూమి మీదకు పంపారు. నీకు వేలాది వందనాలు దేవా తండ్రి. నాయన మీ ప్రియ కుమారునితో మమ్మల్ని కూడా నాయన తిరిగి జీవింపజేయడానికి తండ్రి మీరు ఇస్తున్న ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. నిజమే తండ్రి, ఇప్పటి వరకు నాయన శ్రేష్టమైన వర్తమానం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. నాయన నిజంగా నాయన నిన్ను ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ మీ పిల్లలుగా ఉండే ఆధిక్యతను అధికారాన్ని మీరు మాకు ఇస్తున్నారు తండ్రి. నాయన నిజంగా మీరు అందించినటువంటి శ్రేష్టమైన మాటలు బట్టి వందనాలు తెలియజేస్తూ తండ్రి ఇంకా జరగబోతున్న ఈ ప్రార్థన కూడిలో నాయన మీరే తోడుగా ఉండి నాయన కుటుంబాన్ని మీరే మెడగా దీపించుకొని యేసు నామములో ప్రార్థిస్తున్నారు.